సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనం డాక్టర్ స్వర్ణశ్రీ గారితో ఉన్నాము. గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ కూడా. యూట్రైన్ రప్చర్ అండ్ ఆబ్స్టెటిక్ ట్రామా, దీని గురించి మాట్లాడదాము. అంటే సివియర్ కాంప్లికేషన్స్ ఇన్ చైల్డ్ బర్త్ అనమాట. ఇప్పటికీ కూడా ప్రసవించేటప్పుడు రిస్కీ ప్రెగ్నెన్సీస్ అనమాట. ఐదర్ బేబీకి లేదా మదర్‌కి చాలా సఫరింగ్ అనేది ఉంటుంది. దీని గురించి క్లుప్తంగా మాట్లాడి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. యూటరైన్ రప్చర్ అంటే ఏంటి? అంటే బాగా రప్చర్ మీన్స్ మనం నార్మల్ లాంగ్వేజ్‌లో పగిలిపోవడం లేదా బాగా ఒత్తిడి తగలడం దానికి అంటే యూటరైన్ పగిలిపోయినంత పెయిన్ వచ్చి అంత కాంప్లికేషన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయా? యాహ్! సో, యూట్రైన్ రప్చర్ అనేది ఝాన్సీ నువ్వు అన్నట్టు ఒక 20 డికేడ్స్ బ్యాక్ అంటే ఎప్పుడైతే మొరటుగా డెలివరీస్ చేసేవాళ్ళో, డెలివరీ అవ్వకపోతే పైనుంచి పుష్ చేయడము, ఓకే. ఇద్దరు ముగ్గురు లేదంటే కలిసి పొట్ట లాగడం. మీద పుష్ చేయడము, తర్వాత పెద్ద బేబీస్ డెలివర్ అవుతున్నప్పుడు, లేదా 2, 3 రోజుల నుంచి లేబర్ పెయిన్స్ వస్తున్నాయి. పల్లెటూళ్ళల్లో ఉంటారు, ఇళ్లల్లో డెలివర్ అవుతుంటారు. అలా ఎక్కువుండేది. ఓకే. నంబర్ ఆఫ్ రప్చర్ యూట్రస్ కేసెస్ ఎక్కువుండేవి. కానీ ఇప్పుడు గూడా నంబర్స్ కొంచెం తగ్గినా గూడా ఇప్పుడు ఇవేంటంటే ఆబ్స్టెట్రిక్ ట్రామా అన్నావు గదా నువ్విందాక. ఆబ్స్టెట్రిక్ ట్రామా అంటే మామూలుగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఏ దెబ్బ తగిలినా ట్రామా అంటాం. సో, ఆబ్స్టెట్రిక్ ట్రామా అంటే డ్యూరింగ్ డెలివరీ ట్రామా. ఓకే. ఒకటేమో ప్రెగ్నెంట్ లేడీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్‌లో ఏదన్నా అయినప్పుడు గూడా రప్చర్ అవ్వచ్చు యూట్రస్. బట్ ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే డెలివరీకి సంబంధించినప్పుడు నొప్పులొస్తున్నప్పుడు యూట్రస్ రప్చర్ అవ్వడం ఏంటి? ఓకే. సో, ఒకటి అబ్నార్మల్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు అంటే బిడ్డ తల కిందికి కాకుండా వేరే విధంగా మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ అవును. గురించి. అవును. సో, అలా అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ ఏవైతే బేబీ బయటికొచ్చే పరిస్థితి ఉండదో, బట్ తెలియకుండా నొప్పులొస్తున్నాయి, ఇళ్లలోనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా కాన్పులు ఇంకా నొప్పులు ఎక్కువ అవ్వడానికి ఏదో మందులు పోయడం అది. అప్పుడేంటంటే బేబీ కరెక్ట్ పొజిషన్‌లో లేదు. బట్ నొప్పులేమో బాగా ఎక్కువైపోతున్నాయి. సో, అప్పుడేమవుతుంది ఆ పెయిన్స్‌కి, ఆ ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్‌కి యూట్రస్ లోపల రప్చర్ అయిపోతుందన్నమాట. సో, బేబీ బయటికి రాదు. బేబీ ఓకే. లోపలే ఉంటది. ఆ రప్చర్‌లోంచి అబ్డామినల్ క్యావిటీలోకి కూడా ఎళ్ళొచ్చు. మదర్, బేబీ ఇద్దరిని కూడా మనం సేవ్ చేయలేం. అమ్మో! మదర్, బేబీ ఇద్దరిని. ఎందుకంటే ఇట్లాంటివి యూజువల్‌గా పెరిఫెరీస్‌లో అవుతుంటాయి. యూజువల్‌గా ఆబ్స్టెట్రిక్ ట్రామా విత్ రప్చర్ ఆఫ్ ద యూట్రస్ బికాస్ ఆఫ్ అన్ అబ్నార్మల్ ప్రెజెంటేషన్ ఇది హాస్పిటల్స్‌లో జరగవమ్మా. ఎందుకంటే హాస్పిటల్‌లో నొప్పులొస్తున్నప్పుడు ఫస్ట్ డాక్టర్స్ చూసుకునేది ప్రెజెంటేషనే. హెడ్ కిందకొస్తుందా లేదా. సో, అబ్నార్మల్ ప్రెజెంటేషన్ ప్లస్ పెయిన్స్ ఉన్నప్పుడు ఎవరైతే ఇళ్లల్లో డెలివరీలు చేస్తారో దాయాల ఆయమ్మలు ఎక్స్‌పీరియన్స్ ఉన్నారు అనుకుంటారు గానీ వాళ్ళకి ప్రెజెంటేషన్ హెడ్ ఉందా లేదా కింద వాళ్ళు మిస్ గనక అయితే ఇవి జరుగుతాయి. ఓకేనా? ఓకే. బట్ ఇప్పుడు మనం ఎలాంటివి చూస్తున్నామంటే ప్రీవియస్ సిజేరియన్స్. ఓకేనా? అంటే ఫస్ట్ నార్మల్ డెలివరీ అవ్వలా. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ టైము ఆపరేషన్ అయింది సిజేరియన్. సో, ఆ స్కార్ ఉంటుంది గదా! సో, ఇప్పుడు టోలాక్ అనే కాన్సెప్ట్ ఒకటుంది. టోలాక్ అంటే ట్రయల్ ఆఫ్ లేబర్ ఆఫ్టర్ సిజేరియన్. అంటే ముందు ఆపరేషన్ అయితే ఇప్పుడు గూడా కంపల్సరీగా ఆపరేషనే చేసుకోవాలని ఏం లేదు. వి ఆర్ డూయింగ్ సక్సెస్‌ఫుల్ టోలాక్ అండ్ వీబ్యాక్. ఓకే. వీబ్యాక్ అంటే వెజనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. సో, టోలాక్ షుడ్ గివ్ ద రిజల్ట్ ఆఫ్ వీబ్యాక్. ట్రయల్ ఆఫ్ లేబర్ ఆఫ్టర్ సిజేరియన్ ఓకే. ఎండింగ్ ఇన్ ఎ వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. నార్మల్‌గా అయితే అసలు సేఫ్‌గా. పాసిబుల్ అవ్వదంటారు కదా ఎందుకు మ్యామ్? అవ్వదు? ఒకసారి అవుతదమ్మా. సిజేరియన్ అయితే ఇంకా మళ్ళీ అట్లా నార్మల్ ఏం అవ్వదా? లేదు. చాలా మందికి నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఓకే. సో, ఇలా నార్మల్ డెలివరీస్ మనం ట్రై చేస్తున్నప్పుడు ఎవరికి ఫస్ట్ సిజేరియన్ అయిన వాళ్ళకి అలాంటప్పుడు ఈ రప్చర్ యూట్రస్ అంటే ఆ స్కార్ రప్చర్ అంటాం. యూట్రస్ మొత్తం రప్చర్ కాదు. ఆ స్కార్ లోపల ఉన్న కుట్లు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే ఆ స్కార్ అనేది రప్చర్ అయిపోతది. ఆ పెయిన్స్‌కి. ఎందుకంటే థిన్ అయిపోయి ఉంటది గదా! ఇంతకుముందు ఉన్న సూచరు ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో మళ్ళీ బేబీ ఉన్నప్పుడు మళ్ళీ సాగుతది గదా! సో, పాత కుట్లనేవి ఇప్పుడు ఏమవుతాయి 3 కేజీల బేబీ లోపల ఉన్నప్పుడు కుట్లనేవి సాగుతాయి. సో, అప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు స్కార్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, ఇది 9 మంత్స్ డెలివరీలో అవ్వచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ముందు 2 సిజేరియన్‌లు, 3 సిజేరియన్‌లు అయినప్పుడు యూజువల్‌గా నార్మల్ డెలివరీకి అలౌ చేయము. సేఫ్ కాదు కాబట్టి. కొంతమంది నొప్పులతో వస్తారు. అంటే కొంచెం దూరం నుంచి వస్తున్నప్పుడా లేదా
ఏదన్నా వేరే ఊరు నుంచి పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళాలని వస్తున్నప్పుడు ముందు 2 సిజేరియన్లు అయినా ఇప్పుడు బాగా పెయిన్స్ వచ్చి బేబీ కిందకి వచ్చేస్తుంటే వీ టేక్ దట్ రిస్క్ ఆఫ్ కండక్టింగ్ అ నార్మల్ డెలివరీ. ఓకే. బట్ వీ డోంట్ ప్లాన్ అండ్ డూ ఇట్. 2 సిజేరియన్స్ అవుతాయి. 1 సిజేరియన్ తర్వాత ఎస్ వి ప్లాన్ అండ్ డూ ఇట్. చాలా మందికి సక్సెస్ఫుల్ గా వెజనల్ బర్త్ కూడా అవుతాయి. ఓకే. అప్పుడు అవుతున్నప్పుడు మనం మానిటర్ చేసేటప్పుడు ఈ నొప్పులు బేబీ హార్ట్ బీటే కాకుండా మనం లోపల స్కార్ ఇంటిగ్రిటీ ఎలా ఉంది అనేవి కూడా చూడాలి. చెక్ చేసుకుంటూ ఉంటాము. అలాగే వీళ్ళ నార్మల్ డెలివరీకి అలౌ చేసే ముందు స్కార్ థిక్నెస్ ఎంత ఉంది. సో ఇప్పుడు 9 months ఈ అమ్మాయికి ముందు సిజేరియన్ అయింది, ఈ అమ్మాయి నార్మల్ డెలివరీ అడుగుతుంది. సో స్కార్ థిక్నెస్ ఎంత ఉంది, హెల్దీగా ఉందా అనేది మనం ముందే కూడా అసెస్ చేసేసుకుంటాం నొప్పులు రాకముందే 9th Okay. month లోనే. ఓకే. సో ఈ 2-3 సిజేరియన్స్ అయిన వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అంటే అబార్షన్స్, అంటే బేబీకి సివియర్ న్యూరలాజికల్ డిఫెక్ట్ స్పైనా బైఫిడా అండ్ దెన్ ఏనెన్కెఫలి అంటాం, అంటే బ్రెయిన్ లేకుండా బేబీస్ ఉన్నప్పుడు అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు అప్పుడు మరి వాళ్ళకి అబార్షన్ చేయాలి కదా. కానీ ముందు 2-3 ఆపరేషన్స్ అయ్యి ఉన్నాయి, 2-3 సిజేరియన్స్ అయ్యి ఉన్నాయి. సో వీళ్ళకి బేబీ బయటికి ఎక్స్పెల్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు చూసే రప్చర్స్ ఇలాంటివి చూస్తున్నాం ఝాన్సీ. ఓకే. సో ఇప్పుడు బేబీ అబ్నార్మల్ ఉంది, 4th month 5th month లోనే కదా మనకు అనామలీ స్కాన్ లో బయటపడేది. బట్ ఒక 5th month పిండం అంటే ఇంత ఉంటది అంతే. అబ్నార్మల్ బేబీని బయటికి తీయడానికి నార్మల్ డెలివరీ వర్సెస్ మళ్ళా సిజేరియన్ ఆపరేషన్ చేసి ఆ బేబీని బయటికి తీయడం. ఓహో. సో అబార్షన్ చేయడానికి మళ్ళీ ఆపరేషన్ ఎందుకు అని మనం మంచి కోసమే నొప్పులు రావడానికి మెడిసిన్స్ ఇస్తాం. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఆ సినారియోలో కూడా యూట్రస్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవి చూస్తున్నాం మనం. ఓకే. 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 ఇప్పుడు ఆ ఆ సిచ్యువేషన్స్ లో కూడా బేబీ బేబీ మనకి ఎట్లాగో వద్దు, మదర్ కి కూడా మదర్ కి threat ఉందా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే యూట్రస్ ప్రెగ్నెంట్ యూట్రస్ అనేది చాలా వాస్కులర్ యూట్రస్. అంటే నాన్ ప్రెగ్నెంట్ గర్భసంచికి ప్రెగ్నెంట్ గర్భసంచికి డిఫరెన్స్ ఏంటంటే ప్రెగ్నెంట్ గర్భసంచిలో బిడ్డ ఇంత ఫామ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు ఇంత బుజ్జిగా ఉన్నది 3 kg బేబీ అవ్వాలంటే దానికి బై నేచర్ ఆ యూట్రస్ కి అంత 2-3-4 times బ్లడ్ సప్లై ఉంటుంది. అప్పుడే కదా మరి బేబీ పెరగాలి. 3-3.5 kg ఇంత పెద్దగా అవ్వాలంటే యూట్రస్ కూడా అంత పెద్దగా అవుతుంది. ఎలాగా అంత బ్లడ్ ఫ్లో పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో. సో అంత బ్లడ్ ఫ్లో పెరుగున్న యూట్రస్ రప్చర్ అయింది అనుకోండి, ఎంత బ్లడ్ లాస్ అవుతుంది లోపల. సో ఆన్ టైమ్ ఇమ్మీడియట్ గా అయ్యింది అని తెలుసుకొని రష్ టు ద ఆపరేషన్ థియేటర్, దెన్ వీ కెన్ సేవ్ ద మదర్. దీంట్లో 2 రకాలు. ఒక్కొక్కసారి యూట్రస్ తీసేయవలసి వస్తుంది, అంటే ఆ రప్చర్ ఎంత సివియర్ గా ఉందా అని బట్టి. ఇంకొకసారి చిన్న రెంటే అయితే రెంట్ రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు సిజేరియన్ ఎలా యూట్రస్ కట్ చేసి బిడ్డను బయట తీసి మళ్ళీ కుట్టేస్తాం కదా, అలాగే ఈ రప్చర్ కూడా చిన్నదే అయితే దాన్ని మళ్ళీ మనం రిపేర్ చేయొచ్చు బేబీని తీసేసి. ఓకే. సో ఇప్పుడు చూస్తున్న సినారియోస్ ఇవి. అమ్మో. సో ఇది ఎలా ప్రివెంట్ చేయాలి మరి అబార్షన్స్ అంటే మనం మొండిగా 2-3 రోజులు ట్రై చేస్తున్నప్పుడు, ఎందుకంటే వి వాంట్ టు అవాయిడ్ సర్జరీ, మంచి ఉద్దేశం, ఇంటెన్షన్ ఈస్ గుడ్. సో మనం అలా ట్రై చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ మానిటరింగ్, పల్స్ రేట్, పెయిన్ ఎక్కడ ఉంది, ఎందుకంటే నొప్పి లేకుండా అబార్షన్ అవ్వదు కదా, యూట్రస్ కంట్రాక్షన్స్ రావాలి. సో ఈ యూట్రైన్ కంట్రాక్షన్ పెయిన్ లో ఆ స్కార్ రప్చర్ పెయిన్ ని మనం కనుక్కోగలగాలి డాక్టర్. సో ఈ నొప్పిలో ఆ నొప్పి ఇది లేబర్ పెయిన్ నొప్పా లేకపోతే, సో హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ అంటాం, అంటే మనం చాలా అనుమానంగా దానికోసం వెతుక్కుంటూ ఉండాలి స్కార్ ఏమైనా రప్చర్ అవుతుందా అని. సో ఎగ్జామినేషన్, పల్స్ రేట్, అవసరమైతే రోజుకు 2-3 సార్లు అల్ట్రాసౌండ్ చేయించి ఆ స్కార్ ఏమైనా థిన్ అవుతుందా. సో హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ దిస్. ఓకే. ఇఫ్ ఏదన్నా జరగకూడదు జరిగినా మళ్ళీ ఇదంతా కూడా డాక్టర్ నెగ్లిజెన్సీ కిందకే వస్తుంది కదా. అంటే ఇవాళ రేపు వీ హ్యావ్ లక్కీలీ ఎడ్యుకేషన్ రేట్ పెరుగుతోంది, అందరు చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు, అండ్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కూడా నౌ ఇట్ ఈస్ మచ్ గుడ్ దెన్ బిఫోర్. అంటే ఓపెన్ డిస్కషన్స్ అనేది చేయగలుగుతున్నారు డాక్టర్స్ పేషెంట్స్. వై? బికాస్ పేషెంట్స్ ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్. సో మనం చెప్పింది కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళకు కూడా మనం వాళ్ళకు ఉన్న డౌట్లు అడిగే ఫ్రీడమ్ కూడా మనం ఇస్తున్నాము. సో కౌన్సిలింగ్ అండ్ కన్సెంట్, ఓకే, దీస్ ఆర్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ ద హెల్త్ ఈస్ బిల్ట్. ఇప్పుడున్న జనరేషన్ కి మనం మంచి కౌన్సిలింగ్ ఇచ్చి, నాన్న ఇది 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 ఇలా ఉంటది, బట్ ఇవి 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 కాంప్లికేషన్స్ అవ్వచ్చు, అవుతాయి అని కాదు, సో నీకు సమ్మతమేనా మరి ఇలా చేయడానికి అని ఒక కన్సెంట్, కౌన్సిలింగ్. అండ్ బికాస్ కౌన్సిలింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఆ కౌన్సిలింగ్ లో మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో అది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, అందుకని మళ్ళీ కన్సెంట్ తీసుకుంటాం. కన్సెంట్ ఏంటంటే మెయిన్ ఒక 3-4 పాయింట్స్, ఇవి 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 రిస్కులు ఉండొచ్చు, ఉంటాయని కూడా కాదు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఒకవేళ ఉన్నట్లయితే
దట్ కన్సెంట్ మీన్స్ దట్ యు ఆర్ అండర్స్టాండింగ్. అంతేగాని నాకు ఏదైనా పర్వాలేదు అన్నట్టు కాదు. ఐఎమ్ అండర్స్టాండింగ్ దట్ దిస్ ఇస్ ద రిస్క్ అన్నట్టు. కౌన్సిలింగ్ అండ్ కన్సెంట్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ దిస్. ఓకే. ఓకే. అండ్ నిజంగా ఈ అవేర్‌నెస్ మనకంటే ఏదైతే మనకి కాంప్లికేషన్స్ ఏమొస్తాయి లేదా సేఫ్ జోన్‌లో మనం ఎలా ఉంటాము అనేది అవును. కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొన్ని అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ మ్యామ్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.